ఫ్రెండ్స్, మన అన్వేష్ అన్నయ్యకి ఏ కంటెంట్ దొరకకపోతే ఆన్నిన్ని గెలికించుకొని వీడియోస్ చేస్తాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ఆన్నిన్ని గెలికించుకొని వీడియోస్ చేసినా కూడా మంచిగానే చేస్తాడు ఫ్రెండ్స్ మన అన్వేష్ అన్నయ్య. అయితే ఇక ముచ్చటేందంటే మన అన్వేష్ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఏది ఉన్నా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ అందరికి గుర్తులా కాలేటట్టు అయితే ఆయన నోటికి వచ్చినట్టయితే తిడతాడనమాట. సో అదే విధంగా మన మహేష్ బాబు ఫ్యాన్స్ ని మన అన్వేష్ అన్నయ్య ఎందుకు తిట్టాడు అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే, మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వారణాసి సినిమాకో లేకపోతే ఆడియో ఈవెంట్ ఏదో ఏమో తెలియదు అని ఆడికొచ్చి ఆడైతే సీసం పింకలో సీసం పచ్చను ఉంటది కదా ఫ్రెండ్స్, సీసం బాటిల్ తీసుకొని అయితే ఆ నెత్తి మీద పలదింగుకొని ఆ వచ్చిన రక్తం తోటి మహేష్ బాబుకి అయితే బొట్లు అయితే పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఇలాంటి మూర్ఖుణ్ణి తిట్టినా కూడా తప్పు లేదు అన్నట్టు నా ఫీలింగ్. అదే విధంగా మన అన్వేష్ అన్నయ్య కూడా పాపం బాగానే చెప్పాడు ఫ్రెండ్స్. కొడుకుల్లారా, మీరు ఇట్లా సినిమాలని చూసి సినిమాలకు వచ్చి ఈ విధంగా పాలాభిషేకాలు ఓ దేవుడు అన్నట్టు ఆయనని పూజిస్తారు గాని హీరోలని, ఆ కొడుకులు మనని మొట్టగూడ డేకరు చూసి కూడా చూడనట్టయితే దెంగేస్తారు. మీరు ఈ విధంగా సినిమాలు చూస్తున్నారనే చెప్పి అక్కడ ఆ హీరో గాళ్ళకి రెమ్యునేషన్ 150 కోట్లు 200 కోట్లు ఈ విధమైనటువంటి రెమ్యునేషన్ ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ గాడు కూడా గుద్దవల్గా రేట్లు పెంచకపోతే ఏం చేస్తాడు? మళ్ళా ముందు ఈ సినిమాలు చూడడం మీరు ఆపేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏఐ అనేటువంటిది వస్తుంది. అది వచ్చిందంటే మీ ఉద్యోగాలు మీ జాబులు అన్ని దెంగేస్తాయి. నోరు మూసుకొని హీరో గాళ్ళకి భజన చేసే బదులు మీరు మంచిగా పని చేసుకుంటారు నాయన అని చెప్పి మన పాపం అన్వేష్ అన్నయ్య అయితే మస్తు ఆనం అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. కానీ అది ఎవరు కూడా పట్టించుకోకుండా దెంగేస్తాం, ఆ ఇష్టం ఉన్నట్టు చేస్తాం, నువ్వేంది బే నా చెప్పేది అన్నట్టయితే మన అన్వేష్ అన్నయ్య మీదకే మళ్ళీ రివర్స్ అయ్యి తిడుతున్నారనమాట. ఇలాంటి విధవాలని అసలు ఏం చేయాలో ఏమో నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనమేమో ఈ అన్ని లవడప్పుకు పనులు చేసుకుంటా 500-600కి రోజు కష్టపడతాం. అక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే 100,000 కోట్లు సంపాదించి 3 తరాలు 4 తరాలు అయితే తినుకుంటూ అయితే జీవిస్తున్నారనమాట. ఓకే, అది వాళ్ళ కష్టం, వాళ్ళ హీరోల కష్టం, వాళ్ళంతా కష్టం. కానీ ఎందుకు ఈ విధంగా ఇంత ఆనం రెమ్యునేషన్లు తీసుకొని ఎందుకు ఈ విధంగా జనాల మీద రొత్తుతున్నారు అని చెప్పి మన అన్వేష్ అన్నయ్య అయితే మన మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ మన అన్వేష్ అన్నయ్య. అండ్ ఈ విధంగా మన అన్వేష్ అన్నయ్య ఈ విధంగా చెప్తున్నాడు మంచి మాటలు అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే అదేం అర్థం కాకుండా అయితే మళ్ళీ మన అన్వేష్ అన్నయ్య మీదకి అయితే తిరుగుబాటు అయితే చేసుకుంటూ అయితే ట్విట్టర్ లో పెద్ద యుద్ధం చేసుకుంటూ అయితే ఈ విధంగా మన అన్వేష్ అన్నయ్యకి అయితే వార్నింగ్ ఇస్తున్నారనమాట. మన మహేష్ బాబు ఫ్యాన్స్, నువ్వు ఇండియాకి అయితే రారా, నీ సంగతి చెప్తాము. ఎక్కడో ఫారిన్ లో ఉండి గప్పాలు తింగడం కాదురా పొట్టి ముండా కొడుక, నువ్వు అయితే ఇండియాకి అయితే రా, నీ పని చెప్తామని చెప్పి మన అన్వేష్ అన్నయ్యనైతే పాపం తిడుతున్నారు ఫ్రెండ్స్. ఇదంతా చూసిన తర్వాత మన అన్వేష్ అన్నయ్య సబ్స్క్రైబర్స్ అందరూ ఏమంటున్నారు అంటే, మా అన్వేష్ అన్నయ్య మీద మీరు అయితే చేతేసి అయితే చూడండి రా, మీ గుద్ద బొక్క 2 ఎరదెంగి మొత్తం ఫ్రై చేసుకుని తింటాం రా అని చెప్పి మన అన్వేష్ అన్నయ్య సబ్స్క్రైబర్స్ అయితే అంటున్నారనమాట. సో ఫైనల్ గా నా సపోర్ట్ ఇద్దరిలో ఎవరికి అంటే మన అన్వేష్ అన్నయ్యకే ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన మంచి మాటలు చెప్తాడు, అదే విధంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా అయితేనే చెప్తాడు ఫ్రెండ్స్ మన అన్వేష్ అన్నయ్య. అండ్ ఇంకొంతమంది కూడా ఈ విధంగా అంటున్నారు ఫ్రెండ్స్, ఏమని అంటే వీడు పెద్ద ముష్టిపు కొర్ర నాయన అన్వేష్ గాడు, పిల్లికి బిచ్చమే అని పాపిస్తోడు. ఆ మహేష్ బాబు అన్న నయ్యము 3,000 మందికి గుండె ఆపరేషన్ చేపించాడు, ఆయన నయ్యం రా నాయన ఈ అన్వేష్ గాని కంటే. దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారా ఈ అన్వేష్ గాన్ని అని చెప్పి మన అన్వేష్ అన్నయ్యనైతే తీసి పారదెంగుతున్నారు ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, అదేంటంటే మన అన్వేష్ అన్నయ్య ఛానల్లో నేను ఒక వీడియో చూసిన ఫ్రెండ్స్, అది దొరుకుతలేదు కానీ ఆయన చెప్పిన పాయింట్లు అయితే నాకైతే పిచ్చిగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఆ పాయింట్లు ఏందో నేను ఒకసారి చెప్తాం, మీరే వినండి. అసలు మనం దాన ధర్మం ఎందుకు చెయ్యాలి? మన కష్టపడిన సొమ్ముని వేరే వాళ్ళకి ఎందుకు దాన ధర్మం చేయాలి రాబాయ్ అని చెప్పి ఏ విధంగా అన్నాడు మన అన్వేష్ అన్నయ్య. ఇంకో విధంగా కూడా చెప్పాడు ఫ్రెండ్స్, అదేంటంటే నా కామెంట్ సెక్షన్ లో అందరూ నన్నే తిడుతున్నారు, పిల్లికి బిచ్చమే ఎవరా అన్వేష్ గా అని అంటున్నారు. దానికి మన అన్వేష్ అన్నయ్య ఏ విధంగా రిప్లై ఇచ్చాడో తెలుసా ఫ్రెండ్స్? ఇట్లా దాన ధర్మం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కడు కూడా సోమరిపోతులాగా తయారయ్యి వేరే వాడి మీద ఆధారపడి బతుకుతాడు. వాడి సొంతంగా వాడు కష్టపడి బతికిందే తినాలి, ఎదుటోడి మీద ఎప్పుడు ఆధారపడి జీవించకూడదు. అప్పుడు తెలుస్తుంది వానికి కష్టం విలువ, అప్పటిదాకా వానికి ఏమీ కూడా తెలీదు అని చెప్పి మన అన్వేష్ అన్నయ్య అయితే ఈ విధమైనటువంటి మంచి వాక్యాలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్. సో ఇంత మంచి వాక్యాలు చెప్పేటువంటి మన అన్వేష్ అన్నయ్యనైతే తిట్టడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ హీరోలని నెత్తి మీద పెట్టుకునే బదులు ఈ అన్వేష్ అన్నయ్యని నెత్తి మీద పెట్టుకుంటే ఇంకొన్ని తరాలు మన తరాలు
తరతరాలు మనకు పుట్టేటువంటి పిల్లలు కూడా మంచిగా బాగుపడతారు అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మన అన్వేషణయ్య మన మంచి మాటలు మంచిగా ఈ విధంగా మనకి ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులకు ఈ విధంగా చెప్పడం అయితే అన్వేషణయ్య అయితే గొప్పతనం అనేటువంటిది అయితే నా ఉద్దేశం అన్నమాట. ఇలాంటి వారిని మనం నెత్తి మీద కాదు ఈ గుండెల్లో పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.